వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఏమంటే, అన్నయ్య ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చూడరా, మేము ఇంటికా నుంచి వర్క్ చేస్తాం అన్న, మీ హౌస్ వైఫ్ని, నాకు చిన్న పిల్లలు వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చూడరా అన్నయ్య. చాలామంది స్టూడెంట్స్ కూడా అన్నయ్య నేను చదువుకుంటున్నాను అన్న, ఇప్పుడు ఏదైనా పార్ట్ టైంలో ఏదైనా మనీ ఉంటే చూడరా అని చెప్పారు. సో వీళ్ళందరి కోసం నేను ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. అది కూడా ఎస్బీఐ నోటిఫికేషన్స్. ఎస్బీఐ వాళ్ళు, ఎస్బీఐ బ్యాంక్ తెలుసు కదా మీకు, ఆ కంపెనీకి సంబంధించింది. ఇంటికాంచి వర్క్ చేసుకునే ఆపర్చునిటీ, మీ సొంత ప్రాంతంలో మీ ఇంటికాడ ఉండి వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క మొబైల్ ఫోన్ తోటి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వీడియోలో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఇంగ్లీష్లో టైప్ చేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కింద కామెంట్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్ అనేది మీకు ఎస్బీఐ నోటిఫికేషన్ అనమాట. ఎస్బీఐ కంపెనీ నుంచి, ఎస్బీఐ బ్యాంక్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అయిందనమాట. ఎస్బీఐ అనేది మీకు తెలుసు కదా, వన్ ఆఫ్ ద రెప్యుటేటెడ్ బ్యాంక్ అనమాట. సో మనకి ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ ఏదైనా ఉందంటే అది ఎస్బీఐ బ్యాంక్ అనమాట. ఈ యొక్క బ్యాంక్ సంబంధించిన బ్రాంచ్ నుంచి మనకు జాబ్ వేకెన్సీస్ అయితే వచ్చినాయి. ఇది మీ యొక్క సొంత ప్రాంతంలో మీ ఇంటికాంచి మీ మొబైల్ ఫోన్ తోటి వర్క్ చేసుకునే ఆపర్చునిటీ అనమాట. సో డైలీ ఒక 4 to 5 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. అంతగానే ఎక్స్ట్రా కూడా వర్క్ చేయడం అవసరం లేదు. సో మంచి హౌస్ వైఫ్, సో మహిళలు, పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మహిళలు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం మనీ ఏం చేసుకుందాం అనుకున్న వాళ్ళు, ఫుల్ టైం మనీ ఏం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఎస్, ఈ యొక్క జాబ్కి మీరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయితేనే ఈ యొక్క జాబ్ మీరు ఎలిజిబుల్ అని చెప్తున్నారనమాట. 10th క్లాస్ పాస్ అయితే చాలు, 100% ఈ యొక్క జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది మీకు. సో ఇక్కడ చూడండి, శాలరీ వచ్చేసి మీకు 20,000 రూపీస్ శాలరీ ఉంటుంది. 20,000 రూపీస్ శాలరీ ఉంటుంది, ప్లస్ పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది అనమాట. 20,000 రూపీస్ శాలరీ ప్లస్ పిఎఫ్, ఈఎస్ఐ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఎనీవన్ హూ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క జాబ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, హౌస్ వైఫ్, ఆల్రెడీ రిటైర్ అయిన పర్సన్స్, స్టూడెంట్స్, ఏదైనా జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం ఏం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ యొక్క జాబ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఎవరైనా ఈ యొక్క జాబ్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు 18 సంవత్సరాలు నిండి అయితే ఉండాలి. ఈ యొక్క జాబ్ అప్లై చేయాలంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క జాబ్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే హూ కెన్ క్వాలిఫై దిస్ లైఫ్ మిత్ర. సో ఇది వచ్చేసి ఎస్బీఐ లైఫ్ మిత్రకు సంబంధించిన జాబ్ అనమాట. హూ కెన్ సక్సెస్డ్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తారనమాట. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేయాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు దాటి ఉండాలి మీకు ఖచ్చితంగా. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మీరు. మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సర్టిఫికేట్ కూడా ఏం అడగరు, సర్టిఫికేట్ కూడా లేకున్నా పర్లేదు. వాంట్ టు బికమ్ యువర్ ఓన్, మంచి మనీ సంపాదించే పట్టుదల మీకు ఉండాలి. అప్పుడు ఈ యొక్క జాబ్ మీరు కూల్గా హ్యాపీగా చేయగలుగుతారని వీళ్ళు చెప్తున్నారనమాట. సో మీకు మంచిగా జాబ్ చేయాలనే కసి ఉండాలి, జాబ్ చేయాలని ఉండాలన్నమాట. సింపుల్, ఏం లేదు, మనకి ఎస్బీఐ సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, వాటిని మనం సెల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ డాటా అవసరం లేదు, మేనేజర్ మీకు డైలీ డాటా అనేది వాట్సాప్కి పంపించేస్తాడు అనమాట. మీ మొబైల్కి వాట్సాప్కి డైలీ మేనేజరు డాటా అనేది పంపించేస్తాడు. డైలీ 100 కాల్స్ అట్లా చేస్తూ ఉండాలన్నమాట. కాల్ చేసి ఇట్లా మేము ఎస్బీఐ లైఫ్ మిత్ర నుంచి మాట్లాడుతున్నాము, ఇది ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన బ్రాంచ్ అనమాట. సో మీరు ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి క్లియర్గా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలి. లైక్ ఎలా అంటే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధంగా వస్తుంది అమౌంట్. సో ఇవంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. లైఫ్ మిత్ర సంబంధించింది అనమాట. ఇది కంప్లీట్లీ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ అయితే డీటెయిల్స్, మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ పేరు, ఊరు, ఫ్యామిలీ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత
ఎస్బీఐ లైఫ్ మిత్రకు సంబంధించిన టీం అనేది మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఎస్బీఐ లైఫ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీకు కాల్ చేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ వర్క్, మీ ప్రాసెస్, మీరు ఏం చేయాలి కంప్లీట్గా వాళ్ళు చెప్తారన్నమాట. మీరు వర్క్ ఏం చేయాలి, మీరు ఏం చేయాలనేది వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీకు ఒక 25 అవర్స్కి సంబంధించిన ఒక వీడియో మీరు అది చూడాల్సి ఉంటుంది. లైక్ ఎట్లా మాట్లాడుతున్నారు, కస్టమర్తో ఎట్లా డీల్ చేస్తున్నారు, అసలు ప్రాసెస్ ఏంది, ప్రోడక్ట్ ఏంది, సర్వీస్ ఏంది, సో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలి విత్ ఎగ్జాంపుల్తో సహా 25 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక చిన్న సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ అప్పటి నుంచి మనము ఈ ఇన్సూరెన్స్ సేల్స్ అయితే చేయొచ్చు అనమాట. ఎవరికంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సేల్స్ కానీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, ఇట్లా చాలా రకాల ఇన్సూరెన్స్ అనేది ఉంటాయి అనమాట. వీటిని అయితే మనం సేల్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే లైఫ్ మిత్ర ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీకు ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎస్బీఐ బ్యాంక్ వారు ఇస్తారనమాట. ఐడి కార్డు ఇస్తారు, శాలరీ ఉంటుంది, మంచిగా మీ ఫ్యామిలీకి కూడా సెక్యూర్గా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు ఫ్రీగా. అండ్ అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అట్లీస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కోసమన్నా ఈ జాబ్ చేయొచ్చు మీరు. మీకు శాలరీ వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉంటుంది. మంచి పార్ట్ టైం చేసుకోవచ్చు. ఫిక్స్డ్గా ఇంత టైం అన్నట్టు చేయాలని రూలే లేదు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఒకటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, ఈ రిజిస్టర్ నవ్ అని ఎక్కడ, ఎంటర్ నేమ్ అని ఎక్కడ, మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్టు యాజ్గా ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా అక్యురేట్ ప్రజెంట్ ఉన్నది, ఎందుకంటే ఆఫర్ లెటర్ అనేది ఆ ఈమెయిల్ అడ్రస్కే రావడం జరుగుతుంది. కావున ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కాడ మీ యొక్క ఆఫర్ లెటర్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదన్నా అందరూ పర్సనల్ మొబైల్ నెంబరు లేకపోతే వర్క్లో లేని మొబైల్ నెంబర్ ఇస్తున్నారు. అట్లా కాకుండా ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు మీకు కలవాలి కదా, హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు కలవాలి కాబట్టి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ పిన్ కోడ్ కూడా మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అని ఉంటుంది. ఒకసారి గూగుల్లో కూడా సెట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో ఉన్నారనుకో, వరంగల్ పిన్ కోడ్ అని కొట్టండి, పిన్ కోడ్ వస్తుంది. ఆ పిన్ కోడ్ అని మాత్రమే ఎంటర్ చేయండి. మీరు విజయవాడలో ఉన్నారనుకో, విజయవాడ పిన్ కోడ్ అని కొట్టండి, విజయవాడకు సంబంధించిన పిన్ కోడ్ అనేది ఉంటుంది. మీరు అనకాపల్లి, వికారాబాద్, ఇట్లా ప్రతి ఒక్క ఏరియాకి ఒక పిన్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ యొక్క పిన్ కోడ్ అనేది మీరు గూగుల్లో సెట్ చేయండి. ఫస్ట్ గూగుల్లో సెట్ చేస్తే మీకు అక్కడ పిన్ కోడ్ అని ఉంటుంది. ఆ పిన్ కోడ్ తీసుకొచ్చి యాస్టీస్గా ఇక్కడ ఎంటర్ చేయండి. లేదంటే మీకు ఆధార్ నెంబర్ పైన కూడా లాస్ట్ పిన్ కోడ్ అని ఉంటుంది. ఆ పిన్ కోడ్ తీసుకొచ్చి వేసేయండి, అయిపోతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ కాడ చాలామంది ఇక్కడనే మిస్టేక్ చేస్తున్నారు, అందుకనే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా. ఇక్కడ క్యాప్చా ఎంటర్ ఇక్కడ నాకేమనుందంటే 2 - 0 అని ఉంది. మీకు 3 + 4 అని ఉంటుంది, 4 - 2 అని ఉంటుంది. దాని క్యాలిక్యులేషన్ చేసి ఆ వచ్చిన అమౌంట్ ఇక్కడ డబ్బా లెక్క ఉంది కదా, ఈ డబ్బాలో వేయాల్సి ఉంటుంది అనమాట. వేసి ఇక్కడ చిన్న చెక్ బాక్స్ ఉంది కదా, దీన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క జాబ్ మీరు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. 100% ఫ్రీ జాబ్, మీరు ₹1 కూడా ఎవరికి కట్టనవసరం లేదు. 100% ఫ్రీ జాబ్ అనమాట. మంచి ఆపర్చునిటీ, యూటిలైజ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వెళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే జాబ్ ఇంట్రెస్ట్ ఉంటుందో కింద కామెంట్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.